హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో పిల్లల కోసం ట్రై చేస్తున్న కపుల్స్ మాకు మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్, మేడం ఏం తినాలి, సో ఏం ఫుడ్ తీసుకుంటే మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది, లేదా మా డయట్ ఎలా ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయని అడుగుతూ ఉంటారు. సో యాజ్ సచ్ డయట్ గురించి కన్సిడర్ చేస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఎటువంటి ఫ్రూట్స్ మంచివి, ఎటువంటి వెజిటబుల్స్ మంచివి, లేదా నట్స్ తీసుకోవాలా, ఇలా రకరకాలది ఉంటుంది. బట్ ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోకూడని ఫుడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, స్టోర్డ్ ఫుడ్ అనేది దొరుకుతుంది కమర్షియల్గా మార్కెట్లో. సో స్టోర్డ్ మీట్ కానీ, లేకపోతే స్టోర్డ్ వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఏదైనా కూడా టిన్స్లో ఉన్నవి కానీ, సో ఇలాంటి ఫుడ్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. సో సాసేజెస్ అంటాము, లేకపోతే మనకి ఇప్పుడు మనకి మీట్ ఎస్పెషలీ చికెన్వి కానీ, నగ్గెట్స్ లాంటివి కానీ, ఇవన్నీ కూడా మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి. ఈ స్టోర్డ్ ఆర్ ప్రాసెస్డ్ మీట్ అనేది మనకి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అంటే అవి పాడవకుండా వాటిలో ఏదో ఒకటి కెమికల్స్ కలుపుతూ ఉంటారు. సో ఇవన్నీ కలిపినప్పుడు డెఫినెట్లీ అది మనకి హాని కలిగించే పదార్థాలు కాబట్టి వాటిని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రెండోది ట్రాన్స్ ఫుడ్ అని అంటాం. సో జంక్ ఫుడ్ మొత్తం ఈ కేటగిరీలో వస్తుందండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వచ్చు, ఈ పిజ్జాలు అవ్వచ్చు, బర్గర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్ ఫుడ్. అండ్ వీటి వల్ల మనకి డెఫినెట్లీ మనకి హాని కలిగే పదార్థాలే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఇవి. దీనివల్ల వెయిట్ పెరుగుతారు. అండ్ దీనివల్ల మనకి ఎటువంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేవి, అంటే మీకు వైటమిన్స్ కానీ అయి ఉండొచ్చు, మంచి మంచి మినరల్స్ కానీ అయి ఉండొచ్చు, ఇవేవి కూడా వీటిల్లో ఉండవు. కేవలం మీకు ఫ్యాట్ ఎక్కువ చేసే ఫుడ్ కాబట్టి ఈ ట్రాన్స్ ఫుడ్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మూడోది, కొన్ని రకాల ఫిష్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు మర్క్యూరీ ఎక్కువ ఉన్న ఫిష్ అనేవి కొన్ని ఉంటాయండి. మర్క్యూరీ మనకి మంచి ఎలిమెంట్ కాదు. ఈ మినరల్ వల్ల మనకి స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిష్ అనేది తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మర్క్యూరీ రిచ్ ఫిష్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొన్ని ఫిష్ డెఫినెట్లీ మంచిది, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఉంటుంది. సో అవేవి అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఫిష్ అనేది కన్జ్యూమ్ చేయాలి. మూడోది, షుగర్స్. డైరెక్ట్ షుగర్ ఎప్పుడు కూడా మనకి మంచిది కాదు. అది చాలా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అవుతుంది. దానివల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ దానివల్ల డెఫినెట్లీ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. సో డైరెక్ట్ షుగర్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. వీలైనంత మటుకు స్వీట్స్ కానీ, లేకపోతే మీకు టీలో మీరు యాడ్ చేసుకొని షుగర్ కానీ, ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. చాక్లెట్స్ కొంతవరకు మనకి ఇప్పుడు డార్క్ చాక్లెట్ అనేది ఫర్టిలిటీని బూస్ట్ చేస్తుంది, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. బట్ రెగ్యులర్ చాక్లెట్లో చాలా హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి, అండ్ ఈవెన్ మన సాఫ్ట్ డ్రింక్స్, ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్లో కూడా చాలా అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎనీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఎనీ ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో దీంట్లో వేరియస్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి డెఫినెట్లీ మీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. కాబట్టి వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలని అంటాము. బట్ ఇదే వాటర్ని మీరు స్టీల్ వెజల్స్లో కన్జ్యూమ్ చేస్తే మంచిది. ప్లాస్టిక్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మీరు అసలు వాటర్ కన్జ్యూమ్ చేయకూడదు. సో ఏదైతే మీరు వాటర్ స్టోర్ చేసుకొని క్యారీ చేసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు మంచిగా స్టీల్ బాటిల్స్ అవైలబుల్ ఉంటున్నాయి. దాంట్లో మీరు స్టోర్ చేసుకొని మీరు వాడటం చేస్తే డెఫినెట్లీ మంచిది. సో ఈ చిన్న ఫుడ్ మీరు కంపల్సరీగా అవాయిడ్ చేస్తే మిగతా ఏ ఫుడ్ తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఆఫ్కోర్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే మీ ఫర్టిలిటీని బూస్ట్ చేస్తుంది. బట్ అసలు తీసుకోకూడని ఫుడ్ మీరు గమనించుకొని అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.